హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచరితాస్ కిచెన్ అండి. ఈరోజు నేను మసాలా పూరి చేద్దాం అనుకున్నాను. చూడండి, వర్షం చాలా బాగా పడుతుంది. సో ఏదైనా హాట్ హాట్గా తినాలనిపిస్తుంది. దానికోసం నేను మసాలా పూరి చేస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దానికోసం మనం ముందుగా చూసారు ఎంత బాగుంది మసాలా పొద్దున నేను పాలకూర పప్పు చేశానండి. లేదంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. దానికి ముందుగా మనం గోధుమ పిండిలో ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా, జీలకర్ర కానీ వామ్ కానీ వేసుకోవచ్చు, మీ ఇష్టము. కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసి పిండి చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోండి మీరు. అది మరీ గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు, మీడియంగా ఉండాలండి. ఇలా కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇట్లా ఉన్నప్పుడు మనము మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని వదిలేయాలండి. ఎందుకంటే ఇందులో చాలామంది అల్లం వెల్లి పేస్ట్ ఏంటంటే వేసేస్తుంటారు. వాటి వల్ల మనకి కడుపులో మంట తప్పించి ఏమి ఉండదండి. అంటే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి చేసుకుంటారు. సో నేనైతే లైట్గా చెప్తున్నాను. మనం మూత తీసేసినాక మళ్ళీ ఇంకోసారి చాలా మెత్తగా పిసుకోవాలండి. ఎంత మెత్తగా చేసుకుంటే మనకు అంత మంచిగా పూరీలు వస్తాయండి. తర్వాత వాటిని మీకు నచ్చిన సైజు బాల్స్ చేసుకోండి. చేసుకుని దాన్ని మనము నార్మల్ పూరిలాగా ఒత్తేసుకోవాలండి. అది అలానే పల్చగా కాకుండా మరీ గట్టిగా అంటే మందంగా కాకుండా మీడియంగా చేసుకోండి మీరు. చాలా బాగుంటుంది. కొన్ని ఇలా మీడియంగా చేసుకుంటే బాగుంటుందండి. పలచగుంటే అప్పడాల్లాగా వచ్చేస్తాయి. మందంగా ఉంటేనేమో కొంచెం ఇట్లా గట్టిగా పెద్దగా అనిపిస్తాయి. సో మీరు ఇట్లా చేసుకోండి, సరిపోతుంది. ఇలా కొంచెం నూనె బాగా సలసల కాగాలండి. అంత హాట్ పైప్ ఉంటే బాగుంటుంది. అడుగు మందంగా ఉన్న గిన్నెలో గుంటగా ఉన్న దాంట్లో వేయాలి. ఆటోమేటిక్గా ఇట్లా చేస్తుంటే అవి పొంగి ఆటోమేటిక్గా తిరుగుతుంటూ ఉంటాయండి. ఇట్లా మీరు మొత్తం 1 బై 1 మీరు చేసుకోవాలి. తర్వాత దానిలోకి మీరు ఏదైనా కర్రీ వేసుకోవచ్చు అండి. నేనైతే మార్నింగ్ పప్పు చేశాను, సో అదే తీసుకున్నాను. లేదు అంటే కర్డ్ కూడా చాలా బాగుంటుంది.